కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారు. రాహుల్ ను ప్రశ్నించే అర్హత లేదు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదు. ప్యాకేజీలు తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్న రోజా. రేపు విశాఖలో సారథ్యం బహిరంగ సభ. ముగింపు సభకు జేపీ నడ్డా హాజరవుతారు. అక్టోబర్ 2న ఖాదీ సంతలను నిర్వహిస్తామన్న మాధవ్. విజయవాడలో మంత్రి నారాయణ పర్యటన. డయేరియా బాధితులకు పరామర్శ. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. వైసీపీ మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు. 5 ఏళ్ల పాటు రాజధానిని జగన్ నిర్లక్ష్యం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని జనం సమాధి చేస్తారన్న అనగానే గ్రూప్ 1 పై ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న హరీష్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కామారెడ్డి బీబీపేటలో రైతుల కష్టాలు. పీఎస్ ఆవరణలోనే యూరియా టోకెన్ల పంపిణీ. పోలీసులతో రైతుల వాగ్వాదం, ఉద్రిక్తత. కొమరం భీం జిల్లాలో యూరియా కష్టాలు. రైతు వేదిక దగ్గర రైతుల పడిగాపులు. రాత్రి నుంచి యూరియా కోసం ఎదురు చూపులు. విజయవాడ న్యూ ఆర్ఆర్పేటలో ఒక వ్యక్తి మృతి. డయేరియాతోనే మృతి చెందినట్టు పుకార్లు. సాధారణ మరణం అంటూ డీఎంహెచ్ఓ క్లారిటీ. మంచిర్యాల దమ్మన్నపేటలో ఉద్రిక్తత. అటవీ ప్రాంతంలో ఆదివాసీల పూరిళ్లు తొలగింపు. ఫారెస్ట్ సిబ్బందితో పోడు రైతుల వాగ్వాదం. ఏపీలో 2 ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు. విశాఖ ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలకు అవకాశం. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో. అల్లూరు జిల్లాలో ఎక్సైజ్ తనిఖీలు. 1000 కిలోల గంజాయి పట్టివేత. 3 అరెస్టు, 2 వాహనాలు సీజ్. హైదరాబాద్ మూసీ నదికి పెరిగిన వరద. ముసారంబాగ్ బ్రిడ్జ్ మూసివేత. గోల్నాక మీదుగా వాహనాల దారి మళ్లింపు. భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతి. జూలూరులో బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవాహం. పోచంపల్లి, బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్. భోగాపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ పర్యటన. ఎయిర్పోర్టు నిర్మాణ పనుల పరిశీలన. రన్వే, ఏటీసీ, టెర్మినల్ పనులపై ఆరా. మాజీ సీఎం జగన్ కు సత్యకుమార్ లేఖ. మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలి. పీపీపీకి ప్రైవేటీకరణకు వ్యత్యాసం ఉందన్న మంత్రి. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం. 16 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,50,000 క్యూసెక్కులు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మోదీని సన్మానించిన విద్యార్థులు. ప్రజాక్షేత్రంలోకి టీడీకే చీఫ్ విజయ్. తిరుచి నుంచి యాత్ర ప్రారంభం. పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు.